అందరికీ తెలుసండి. దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా నా హోటల్ ని అన్ని కోర్టు ఆర్డర్లు ఉండగా అక్టోబర్ 2022 సంవత్సరం నవంబర్ లో లోయర్ కోర్టు ఆర్డర్స్ అన్ని కోర్టు ఆర్డర్లు ఉండగా హైకోర్టు ఆర్డర్స్ ఉండగా వేరే కేసులో ఎమ్మెల్యే పోచింగ్ కేసులో నేను ఫాల్స్ గా ఇంప్లికేట్ అయిన సంగతి మీ మీడియా అందరికీ తెలుసు. ఆ టైంలో అదును చూసి ఇదే అదును చూసి వాళ్ళు జిహెచ్ఎంసీ ముసుగులో నా హోటల్లో ఉన్న సామాగ్రిని, నా హోటల్లో ఉన్న మొత్తం నేను ఎన్నో విలువైన ఒక 20-25 కోట్లు పెట్టి నేను ఆ హోటల్ నిర్మించుకోవడం జరిగింది. అది ఏదున్నా కూడా కోర్టు ప్రొసీజర్ ఫాలో కావాలండి. కోర్టు ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు అక్రమంగా బౌన్సర్లను పెట్టి అప్పుడున్న రాధాకిషన్ రావుతో కుమ్మక్కయ్యి, అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళతో ముసుగులో నా హోటల్ ని బౌన్సర్లను పెట్టి ధ్వంసం చేసే సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో నా హోటల్ ధ్వంసమైంది, నా సామాగ్రి ఎత్తుకెళ్లారు, నా యొక్క మొత్తం అన్ని మొత్తం కంప్లీట్ గా ఇచ్చేశారని చెప్పి నేను నాంపల్లి కోర్టుకు 2024 జనవరిలో రావడం జరిగింది. కోర్టు అప్పుడు అన్ని నా యొక్క కోర్టు ఆర్డర్లని, లోయర్ కోర్టులో ఉన్న సివిల్ కోర్టు ఆర్డర్లని వాళ్ళు నా మీద ఎవిక్షన్ పిటిషన్ కూడా ఫైల్ చేశారండి. ఎవిక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఎవిక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎవిక్షన్ అంటే కోర్టు వాళ్ళకి ఎవిక్షన్ ఇవ్వాలి. అంటే కోర్టును లెక్క చేయకుండా, పోలీసు వాళ్ళని లెక్క చేయకుండా, హైకోర్టును లెక్క చేయకుండా, ఏది లెక్క చేయకుండా మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాకు డబ్బుల బలం ఉంది, మాకు అన్ని విధాలుగా బలం ఉందని చెప్పి వాళ్ళు చాలా అతిక్రమంగా పాల్పడ్డారు. నా ప్రాపర్టీ కాదు, ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లా జిహెచ్ఎంసీ ముసుగులో చాలా ప్రాపర్టీలు ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దానికి సంబంధించిన కోర్టుకు లాస్ట్ ఇది 2024 జనవరి అంటే ఇప్పటికే 18 నెలలు గడుస్తుందండి. 18 నెలల సంది కాలయాపన చేసుకుంటూ కోర్టుకు రాకుండా, కోర్టుకు కళ్ళు కప్పి ఏదో విధంగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ జరగదు. ఎందుకంటే న్యాయమే ఉంటది. ఎందుకంటే డే రాబరీ చేశారండి. డే రాబరీ చేసి అందరూ చూస్తుండగానే మొత్తం అన్ని విధాలుగా నా సామాగ్రిని ఎత్తుకెళ్లి నా సామాగ్రితో పాటుగా నా వ్యాపారం చేసుకుంటున్న దాన్ని ధ్వంసం చేశారు. దీనికి గల కారణం ఏంటి? అప్పుడున్న రాధాకిషన్ రావు గారికి వీళ్ళకున్న రిలేషన్ ఏంటి? అప్పుడున్న ప్రభాకర్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకున్న రిలేషన్ ఏంటి? అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళకు వీళ్ళకున్న రిలేషన్ ఏంటి అనే విషయం బయటపడాలంటే కోర్టుకు రావాలి. వాళ్ళు కోర్టుకు రాకుండా, సిటీ సివిల్ కోర్టుకు రాకుండా, సిటీ సివిల్ కోర్టులో కూడా ఎన్నోసార్లు వాళ్ళు రావాలని చెప్పింది, నాంపల్లి కోర్టు కూడా ఎన్నోసార్లు రావాలని చెప్పింది. అయినా కూడా కోర్టుకు రాకుండా ఎన్నో విధాలుగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా దీంట్లో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డే రాబరీ చేశారు, నా సామాన్లను ఎత్తుకెళ్లారు, అన్ని విధాలుగా విధ్వంసం సృష్టించారు, నన్ను రోడ్డు పైన తెచ్చారు. కాబట్టి దీనిపై న్యాయం పోరాటం చేస్తున్నాను. అందరూ సహకరిస్తున్న టీవీ వాళ్ళకు నా యొక్క విషయాల్సింది. సో ఆ రోజు జడ్జి గారు లీవ్ ఉన్న కారణం వల్ల సెప్టెంబర్ 10కి రావాలని చెప్పి వాయిదా ఇచ్చారు. సెప్టెంబర్ 10కి వచ్చి మళ్ళీ ఏదో తిరిగాసు పనులు చేసుకుంటూ, అక్రమమైన ఫైల్ ఏదో మెమోలు ఫైల్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నానండి. ఒకవేళ నీకు నిజాయితీ ఉంటే, నీకు ఏదన్నా నువ్వు తప్పు చేయనోడు ఉంటే కోర్టుకు వచ్చి కోర్టు ముందు హాజరు కావాలి. మీడియా ముందుకు వచ్చి చెప్పాలి, నా హోటల్ ఎందుకు వల్ల కొట్టావు, దానికి కారణం ఏంటని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. అసలు నీకు రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ లో ఉన్న రాధాకిషన్ రావుకు ఉన్న రిలేషన్ ఏంటి? నువ్వు ఆ రోజు రాత్రి నా హోటల్ డిస్మెంటల్ అయిన రోజు రాధాకిషన్ రావు ఆఫీస్ లో డైరెక్టర్ సురేష్ బాబు గారు మొత్తం అక్కడే ఉన్నారండి. అక్కడ నా వేరే అవుట్లెట్స్ ఉంటే అందరినీ తీసుకెళ్లి, నా ఫ్రెండ్స్, నా పార్ట్నర్స్ తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చోబెట్టి నా మీద అక్రమమైన కేసులు పెట్టారు. నా మీద 12 కేసులు అక్రమంగా పెట్టారండి. దీనికంతా అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న కేటీఆర్ గారు వారికి సహకారం అందించారని చెప్పి అందరికీ, అంటే ఇది ఓపెన్ సీక్రెట్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సహకారం అందించారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు సహకారం ఇచ్చడానికి కారణం ఏంటి? అప్పుడు నన్ను అప్రూవర్ గా మారమని చెప్పి నన్ను బలవంతం చేస్తే, నేను ఆ ఎమ్మెల్యే కోచింగ్ కేసులో అప్రూవర్ గా మారనందుకు నన్ను నా హోటల్ ధ్వంసం చేయడం జరిగింది. ఇదండి, హోటల్ ధ్వంసం చేసి నా సామాన్లన్నీ తీసుకెళ్లి ఈ అక్రమంగా నన్ను వేరే కేసుల్లో ఇంప్లీడ్ చేశారండి. అప్పుడున్న రాధాకిషన్ రావు గారికి, అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కు వీళ్ళకు చాలా సంబంధాలు ఉన్నాయండి. మొత్తం అన్ని విధాలుగా మొత్తం అందరు వీళ్ళు కోర్టుకు వస్తే, కోర్టులో విచారణ జరిగితే అన్ని విషయాలు బయటపడతాయి. అండ్ వెంకటేష్ అండ్ అభిరామ్ అండ్ సూర్యబాబు నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నలుగురు, ఇంకో అకౌంటెంట్ ఉన్నారు, వాళ్ళందరూ రావాలని చెప్పి ఆదేశించింది. ఇది ఇప్పుడు 2022 నవంబర్ నా హోటల్ ధ్వంసం చేసిరండి. చేసిన తర్వాత 23 జనవరిలో నేను కేసు ఫైల్ చేశాను వీళ్ళ మీద. నా కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా మరణ నా హోటల్ మొత్తం అంటే
అక్కడ ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా కంప్లీట్ గా డిస్మెంటల్ జరిగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ వెళ్ళి జిహెచ్ఎంసీలో వెళ్ళి మేము ఇంకొకరికి వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చామని చెప్పి మళ్ళీ జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ తెలియదండి ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి, దీంట్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? జిహెచ్ఎంసీని ఎట్లా మేనేజ్ చేశారు వీళ్ళు? అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఆల్రెడీ కంటెంప్ట్ ఉంది. కంటెంప్ట్ ఉంది, అది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. అంటే కంప్లీట్ గా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కంప్లీట్ గా అక్రమంగా చేస్తున్నారండి. అది కాకుండా 25లో మరలా నేను ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సివి ఆనంద్ గారికి. ఆ దానిపైన కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేరు. మరలా నాంపల్లి కోర్టు 25 జనవరిలో మరొక కేసు రిజిస్టర్ చేసింది వాళ్ళపైన. ఎందుకు మొత్తం డిస్మెంటల్ చేశారనే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసింది. అందులో భాగంగా ఇంతవరకు ఫిల్మ్నార్ పిఎస్ లో ఎలాంటి విచారణ లేదండి. అక్కడ కూడా మరలా జరిగి 9 నెలలు జరుగుతుంది. 9 నెలల సంది ఎలాంటి విచారణ ఎలాంటి కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇంతవరకు విచారణ స్టార్ట్ చేయలేరు. వాళ్ళు విచారణ స్టార్ట్ చేసి తెలుసు కదండి మరి ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు వీళ్ళ వెనుక ఉన్న పొలిటికల్ అండా ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు, దీని వెనుక ఉన్న ఏ విధంగా లాబీ నడుస్తుంది, ఏ విధంగా వీళ్ళ అంటే డబ్బు బలమా లేకుంటే ఎవరినైనా ఏ సంస్థనైనా మేనేజ్ చేయగలుగుతామనే అహంకారమా ఇంకేందనేది అర్థం కావట్లేదండి. ఏదేదున్నా కూడా న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళంతలో వాళ్ళే కోర్టుకు వచ్చి మేము ఈ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పి ఒక మెమో వేయడం జరిగింది. అది ఎట్లా కోర్టు కూడా అడిగింది, అసలు ఎవిక్షన్ సూట్స్ నందకుమార్ కు ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత మీకు ఏ విధంగా మీకు పొజిషన్ వచ్చిందని చెప్పి కోర్టు కూడా అడగడం జరిగింది. దానికి వారి దగ్గర సమాధానం లేదు. అక్రమంగా అడ్డదారిలో విధంగా ఏదో ఇది ఒకటే ప్రాపర్టీ ఉన్నట్టుగా మాకు అన్ని విధాలుగా రైట్స్ ఉన్న తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సెలబ్రిటీలు అన్నప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఇలాంటి పనులు చేసి చిల్లర పనులు చేసి వాళ్ళ ఇమేజ్ కాకుండా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.